ఏంటండి నిదానంగా చేస్తారు? తొందరగా చేయండి. చేస్తూనే కదే ఉన్నాను. మీ మొహం లాగా వంకరగా ఉంది చూడండి. రౌండ్ గా చేయండి. గుడ్ మార్నింగ్ మావయ్య. రే నేను ఇక్కడున్నాను రా. లేదు, మీరిద్దరూ ఒకే హైట్ లో ఉన్నారుగా, అందుకే కుక్కకి నీకు తేడా తెలియలే. చీకటి పడితే 10 బాటిల్ బీర్లు 15 హాఫ్ బాయిల్డ్ తిని నీకు అలాగే అనిపిస్తుందిరా. మీరేం దిష్టి పెట్టక్కర్లేదు. నిన్న తనకు మనసు కష్టంగా ఉంటుంది, అందుకే తాగాడు. ఏంటి? మనసు కష్టంగా ఉంటే విషం తాగాలి, విషం మీరే తాగండి. బీర్లు తాగకూడదు. ఇలా చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, కానీ నా తాగుడు గురించి ఏం మాట్లాడకూడదు. యంగ్స్టర్స్ లో చదువుకోని వాడు ఉంటాడు, కానీ తాగని వాడు ఉండడం చరిత్రలో లేదు. నెలకి 30,000 సంపాదించేవాడికే ఈ రోజుల్లో పిల్ల దొరకడం లేదు. నువ్వు నెలకి 30,000 అప్పు చేసి మరీ తాగుతున్నావు. అంతేకాకుండా తోటి కోడళ్ళ సినిమాలో సావిత్రి ఇచ్చేసిన కారుని రీపెయింట్ చేయించి రేస్ అని అజిత్ లాగా ఊరంతా తిరుగుతూ ఇక్కడున్న చిన్న పిల్లలందరినీ ఎక్కించుకుని పాడు చేసే నీకు ఏ సన్నాసి ఎదవ నీకు పిల్లనిస్తాడు? నువ్వే యు 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 నీ ఎస్, లోపల బయట. పొరాన్. యాండి మా అమ్మండి. ఏ, మరేంటే ఈ ముఖానికి నా కూతురా? తనక్కని మీరు పెళ్లి చేసుకోవచ్చు, తనక్క కూతుర్ని పెళ్లి చేసుకోకూడదా? అమ్మా పోవే. ఏ చాంపి, యు డోంట్ లవ్ మీ? పోరా పందికొక్క మొహ. దానికి ఎందుకు మీ నాన్న పేరుతో తిడతా? వేస్ట్ ఫిల్లో. జీవా, ట్రీట్ అంటే నగలు తీసుకొస్తారు, లేకపోతే డబ్బు తీసుకొస్తారు. నువ్వేంటి కుక్కని తీసుకొచ్చావు? ఓయ్, ఇది కుక్క కాదయ్యా, కాంజోరియం దెయ్యం. ఇది ఎప్పుడు ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మా బావ నన్ను కుక్కలా ట్రీట్ చేస్తున్నాడు. సరే జీవా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? దీన్ని ఒక ఫోటో తీసి OLX లో వేస్తే 1 hour లో అమ్మేయొచ్చు. అయితే వాళ్ళ ట్రీట్ కన్ఫర్మ్ అన్నమాట. KFC కక్క ముక్క ట్రీట్ మనకే. రే బావా, సూపర్ రా. అవును, సూపర్. ముందు దీని ఫోటో OLX లో వేసేయాలి. ఏ స్మైల్, బాగా నవ్వు. ఏంటి చూడు మావా. భలే ఉంది కదా. రే, తను నా మనిషి. హాయ్. హాయ్. రండి రండి, త్వరగా రండి. ఒక్క నిమిషం, నేనే వస్తాను. అరే జీవా, ఈ గుర్రం తోలితే భలే ఉంటుందిరా. కొట్టనట్టే. రండి రండి. హాయ్. హాయ్. మేలా ఫీమేలా? మేలే. నేను డాగ్ గురించి అడిగాను. ఊరికే కామెడీ చేశా. ఫిమేలే. సో క్యూట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడే సెకండ్ ఫ్లోర్ లో B3 ఫ్లాట్ కి కొత్తగా వచ్చాను. మీరు? నేను ఫస్ట్ ఫ్లోర్ A4. కాస్త మీ మొబైల్ నంబర్ ఇస్తారా? ఓ యా షూర్. 984223. వీడింతేలే. అది చైనా మొబైల్, వెరీ చీప్. నా తీసుకోండి, ఐఫోన్. 9840 880008. 008. నేను మీకు కాల్ చేస్తాను. బాయ్. ఇన్కమింగ్ ఫ్రీ. వస్తాను. బాయ్. నేను ముందే చెప్పానుగా, తను నా మనిషిని. పప్పిని చూసే వంకలో నా నెంబర్ తీసుకెళ్ళింది. ఈ పప్పిని ఉపయోగించి ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను. అయితే మరి KFC క్యాన్సల్. యా. రే జీవా, నీకు అంత సీన్ లేదురా. నువ్వు ఎప్పుడు ఏ స్కూల్ కాలేజ్ ఏరియాలో ఏ అమ్మాయిని చూసినా నా ఫిగర్ అంటావు. అందమైన అమ్మాయి ఉంటే గనక తప్పకుండా పోకిరీలు చుట్టూ తిరుగుతారు. తను ఎవరిని లవ్ చేస్తుందో అతనే తన బాయ్ ఫ్రెండ్. అంతవరకు తను అందరి మనిషి. రేయ్, మీ వేస్ట్ గళ్ళతో నాకేం పనిరా. రా పప్పి, మన ఇంటికి వెళ్ళిపోదాం.
లేదు, ఆ విషయం తాతకెలా తెలుస్తుంది? మనం కావాలంటే తప్పు చేయొచ్చు, ఆ విషయం ఎవరికి తెలియదు కదా. ఈ సెక్స్ బుక్స్ చదవచ్చు, మందు తాగొచ్చు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు కావాలని నాశనం చేసుకున్నట్టే. దానివల్ల మాకేమీ ఇబ్బంది ఉండదు, నీ జీవితమే నాశనం అయిపోతుంది. అందుకని ఏమండి మార్చకండి, ముఖ్యంగా మీరే చూడాలి. చూడండి, నువ్వు ఊరుకోవే, ఆయన అనవసరమైన వార్తలతో మూడ్చాడు కొడుతున్నా. మీకన్నా ముందు చూడండి. సిగ్గుపడకుండా అడగండి, అర్థమైందా మీకు? ఎవరో వచ్చారు చూడు. ఈ టైంలోనే రావాలా? ఛ, మీరు సక్రమంగా పాటించారంటే మనం సరేనండి కూర్చొని హలో ఆంటీ. ఆంటీయా? మేము పైన B3 ఫ్లాట్ కి ఇప్పుడే కొత్తగా జీవో వచ్చాము. చెప్పాడు, రండి రండి. ఏమండి పైన ఇంటికి కొత్తగా వచ్చారు. సో నైస్, ప్లీజ్ సిట్ డౌన్. మీరు కొంచెం పైకి సీ డౌన్. ఇవన్నీ బాగా తెలుసు. జొల్లు కొడతాం, తుడుచుకోండి. ఏం తీసుకుంటారు, టీ కాఫీ? అలాంటివే వద్దా ఆంటీ? ఆ, ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు పాలు కానీ పెరుగు కానీ కావాలా ఏంటి? ఆ, అది కాస్త చెప్పండి. పర్సనల్, పర్సనలా? లేడీస్ మ్యాటర్. నో ప్రాబ్లం, టెల్ టెల్. నీడ్ టు గో. వినండి, తీసేసింది. ఇంతకీ పర్సనల్ ఏంటి? మీ పప్పి ఎక్కడ ఆంటీ? పప్పి అయితే లోపలుంది, తనతో ఏంటి పర్సనల్? లేదంటే యాక్చువల్ గా ఏంటంటే తనకు కూడా ఒక పబ్ డాగ్ ఉంది. అది మేల్ డాగ్. ఓకే, ఇది ఓకే ఓకే ఓకే. అమ్మాయిని అడగడం కోసం వచ్చారు. మంచి విషయమేలే. పప్పిని చూడొచ్చా ఆంటీ? ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే ఓకే ఆంటీ. నేను వెళ్ళి చూసి వచ్చేస్తాను. సరే. అయ్యయ్యో, హాయ్ పప్పి. హాయ్ పప్పి, కమ్ హియర్ బేబీ, కమ్ హియర్. గుడ్ గర్ల్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్ బేబీ. రామా రామా, రా రా రా. పప్పి కమ్ హియర్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? అటు ఎక్కడికి వెళ్తున్నావురా బంగారు తల్లి? రా ఇటు. ఎందుకు పప్పిమ్మ నా దగ్గరకు రావట్లేదు? రారా బంగారు తల్లి. బేబీ పప్పి. అయ్యయ్యో, ఏంటమ్మా ఏమైంది? జరుసుకుందా? మా పప్పి బాగా సాఫ్ట్ నేచర్. హీ వాంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. చూసారా? ఏమైంది? శైలు నచ్చలేదా? ఆంటీ, I'll see you later.